కేవలం ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీని రిజల్ట్ చూశాక నేను కూడా షాక్ అయిపోయాను మీలాగా. ట్రై చేసిన వెంటనే ఎంత నల్లటి స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. పక్కా నేను గ్యారెంటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. సన్ టాన్ అనేది చాలా ఎక్కువైపోయింది. మా ఫేస్ మొత్తం కూడా చాలా డార్క్ అయిపోయింది. అలాగే ఎల్బోస్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, లెగ్స్, అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ సమస్య, ఇలా చాలా చెప్తూ ఉన్నారు. మీ శరీరం మీద ఎక్కడ సన్ టాన్ ఉన్నా, ఎక్కడ డార్క్నెస్ ఉన్నా ఇట్టే చేత్తో తీసేసినట్లు 5 నిమిషాల్లో మీ స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? మీ దగ్గర ఉండే షాంపూతో దీన్ని మిక్స్ చేసి అప్లై చేయండి. వెంటనే స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. నేను చెప్పేది నిజం. మీకు నమ్మకం లేకపోతే ట్రై చేసి రిజల్ట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంత పక్కాగా చెప్తున్నాను అని అంటే 100% వర్క్ అవుతుంది. వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ట్యాన్ అయిపోయిన ప్రతిసారి పార్లర్కి వెళ్ళాలంటే అది అందరికీ కూడా అసాధ్యం. ఇంట్లోనే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ కాకుండా ఇంట్లో ఉండే చిన్న హోమ్ రెమెడీస్ ట్రై చేస్తే ఖచ్చితంగా వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా చాలా చిన్న హోమ్ రెమెడీ. దీన్ని ట్రై చేసిన వెంటనే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇంకా లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. అయ్యో, మా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉంది, డాండ్రఫ్ ఉంది, వైట్ హెయిర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలా చాలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. మీరు ఏదైనా ఒక మంచి హెయిర్ ఆయిల్ ట్రై చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. ఆ హెయిర్ ఆయిల్ కూడా మీరే చెప్పండి అని అంటే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేసేయండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ వచ్చేసి 100% ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్. దీన్ని వాడడం వల్ల మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే హెల్దీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికి మనకు కావాల్సింది ఫెయిర్ అండ్ లవ్లీ. ఒక బౌల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఫెయిర్ అండ్ లవ్లీని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పొడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ, మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా మిక్స్ చేస్తే ఇది మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది. షుగర్ మనకి కలుపుతుంటే మెల్ట్ అవుతుంది అనమాట. మీది బాగా డ్రై స్కిన్ అయితే మీరు ఇందులో అలోవెరా జెల్ కానీ, హనీ కానీ 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ నాది నార్మల్ స్కిన్ కనుక నేనేమి యాడ్ చేయలేదు. 2 మినిట్స్ అనేది ఈ స్క్రబ్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనం స్క్రబ్ చేసేది ఈ స్కిన్ మీద. ముందుగా స్కిన్ మీద ఎటువంటి మేకప్ కానీ, క్రీమ్ కానీ లేకుండా నీట్గా ఫేస్ వాష్ చేయాలి. చూసారు కదా, 2 మినిట్స్ అనేది స్క్రబ్ పక్కన పెట్టినప్పటికీ మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట షుగర్ అంతా. ఇలా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్కిన్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ అనేది చాలా స్లోగా స్క్రబ్ అనేది చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల స్కిన్ మీద ఏర్పడిన డస్ట్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇన్ కేస్ మాకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఇందులో మీరు రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న స్కిన్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుంది. మీకు ఎక్కువగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నాయంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ వల్ల మన స్కిన్ మీద పేరుకుపోయిన జిడ్డు, మురికి అంతా కూడా క్లీన్ అవుతుంది. ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. 2 మినిట్స్ అనేది చాలా స్లోగా ఈ స్క్రబ్ని మనం చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ని మీరు గమనిస్తే చూడండి ఎంత క్లియర్గా ఉందో. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి అస్సలుకి లేవు. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చి ప్యాక్. దానికోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను షాంపూ. మీకు నచ్చిన షాంపూ ఏదైనా తీసుకోవచ్చు. ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని లేదు. అందుకే నేను నేమ్స్ అనేది కనిపించకుండా ఓన్లీ షాంపూ అనేది మాత్రమే చూపించాను. మళ్ళీ ఈ షాంపూనే యూజ్ చేయాలా, ఆ షాంపూనే యూజ్ చేయాలని అడుగుతారు. అందుకనమాట షాంపూ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని తర్వాత అందులో ఫెయిర్ అండ్ లవ్లీ కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీయే కాదు, ఎనీ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ మీ దగ్గర ఫెయిర్ ఎవర్ ఉన్నా, పాండ్స్ వైట్ బ్యూటీ ఉన్నా ఏదైనా తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. ఈ ప్యాక్ ప్రిపరేషన్లో మిక్సింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాగా మిక్స్ చేయాలి.
ఫస్ట్ మనం యాడ్ చేసిన షాంపూ, ఫెయిర్ అండ్ లవ్లీ మిక్స్ అయ్యేంత వరకు 2-3 మినిట్స్ అనేది మిక్స్ చేయాలి. అవి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను శనగపిండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ అనేది ఎక్కడా ఉండకూడదు. మనకి రిజల్ట్ రావాలంటే ప్యాక్ మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనకి లమ్స్ లేకుండా వీలైనంత బాగా మనం మిక్స్ చేసుకోవాలి. శనగపిండి కూడా మనకి బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వల్ల ఏంటంటే స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్ అయితే చాలా గ్లోగా, చాలా క్లియర్గా ఉంటుంది. షుగర్ మనకి మెల్ట్ అయిపోతుంది. ప్యాక్ అనేది మిక్స్ చేస్తున్నప్పుడు మెల్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు షుగర్ మెల్ట్ అవ్వలేదు అనుకుంటే 1 మినిట్ అనేది అలా పక్కన పెడితే అది మొత్తం కూడా మెల్ట్ అయిపోయి మనకి ఇంకా బాగా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు దీన్నైతే నేను ఒక 1 మినిట్ అనేది పక్కన పెట్టేస్తాను ఈ ప్యాక్ని. తర్వాత 1 మినిట్ తర్వాత ఈ ప్యాక్ని మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ క్లీన్ ఫేసే, ఎందుకంటే నేను ముందుగానే స్క్రబ్ చేశాను కదా, అందుకు ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఫస్ట్ స్టెప్ అనేది స్కిప్ చేసి, అంటే స్క్రబ్ అనేది స్కిప్ చేసి ఓన్లీ ప్యాకే అప్లై చేసుకుంటున్నారు అనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే క్లీన్ ఫేస్ మీద మనం ఏ ఫేస్ ప్యాక్ అయినా అప్లై చేసుకోవాలి. దీన్ని నెక్కి, అలాగే హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫేస్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. చాలామందికి డార్క్ నెక్ సమస్య ఉంటుంది, ఎల్బోస్ దగ్గర డార్క్నెస్ ఉంటుంది, లెగ్స్ ఒక కలర్లో, హ్యాండ్స్ ఒక కలర్లో, ఫేస్ ఒక కలర్లో ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఈ ప్యాక్ని అప్లై చేసుకొని 10 మినిట్స్ అనేది డ్రై అవనిస్తే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. 10 మినిట్స్ తర్వాత ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్తో మనం వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైవ్లోని రిజల్ట్ అయితే చూపిస్తాను చూడండి. వాటర్తో వాష్ చేసేటప్పుడే ఫేస్ అయితే చాలా తెల్లగా, చాలా గ్లోగా మారిపోయింది. ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయింది. నాకైతే చాలా షాకింగ్ అనిపించింది రిజల్ట్ చూశాక. జస్ట్ 10 మినిట్స్లోనే పార్లర్లో వచ్చే గ్లో కంటే కూడా 10 రెట్లు గ్లో అనేది మనం తెచ్చుకోవచ్చు. అది కూడా ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా. పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఏదైనా పెద్ద పెద్ద అకేషన్స్కి వెళ్ళాలి, మేమే బాగా కనిపించాలి అనుకున్నప్పుడు మన డ్రెస్సింగ్ ఎంత ఇంపార్టెంటో మన స్కిన్ కూడా ఇంపార్టెంట్ అండి. స్కిన్ అనేది బ్రైట్గా, అలాగే ఫెయిర్గా ఉంటే చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఖర్చు లేకుండా ఈ రెమెడీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే నాకులాగా. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఇది ట్రై చేస్తే 5 నుండి 10 నిమిషాల్లోనే స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. మాకు స్కిన్ మొత్తం కూడా ఫెయిర్గా ఎప్పుడూ ఉండాలి, అసలు ట్యానే ఉండద్దు అంటే వీక్లీ 2 టైమ్స్ అనేది ట్రై చేస్తే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అయ్యి స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవడమే కాదు, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి కూడా ఇది పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేయండి, సూపర్గా రిజల్ట్ ఉంటుంది. చాలా మందికి డార్క్ నెక్ సమస్య ఉంటుంది. ఈ డార్క్ నెక్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. డార్క్ నెక్ ఉన్న వాళ్ళు వారంలో 2 సార్లు దీన్ని ట్రై చేస్తే చాలు, మీ డార్క్ నెక్ సమస్యకైతే పర్మనెంట్గా గుడ్ బై చెప్పేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.